నిజంగా ఇది చాలా విచారించదగిన విషయమేనండి. అయితే గతంలో ఎప్పుడో మరి నాకైతే తెలియదు ఎప్పుడు ఈ రాజకీయాలు ఈ హత్య రాజకీయాలు పలాసలు జరిగాయో, కానీ గత 20-30 సంవత్సరాలుగా కూడా ప్రశాంతంగానే ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాలు 19-24 మధ్య రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ ఏ రోజైతే అధికారంలోకి వచ్చిందో హత్యా రాజకీయాలు రాష్ట్రం మొత్తం మొదలయ్యాయి. అయితే శ్రీకాకుళానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఎంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా పలాసాని పరిపాలించిన వాళ్ళు, ఒక గౌతు లచ్చన్న గారు, ఒక మజ్జి తులసిదాస్ గారు, మజ్జి నారాయణరావు గారు, ఇంకా ఎక్కువ కాలం పరిపాలించిన గౌతు శివాజీ గారు, మధ్యలోని జుత్తు జగన్నాయకులు గారు, వీళ్ళందరూ వచ్చినా కూడా గెలిచినంత వరకే పార్టీలు సిద్ధాంతాలు, గెలిచిన తర్వాత అన్నీ మర్చిపోయి వారి వారి మార్కులోని వారి తాలూకా విఘ్నత చూపించేటట్టు అభివృద్ధికే ముందుకు వెళ్ళాలి తప్పితే ఎక్కడ ఇలాంటివి ఇంతవరకు వీళ్ళ పరిపాలనలో ఎక్కడ జరగలేదు. అయితే గత 5 సంవత్సరాలు మాత్రం ఆ పలాసకి ఒక దురదృష్ట కాలం. ముఖ్యంగా అసలు రాజకీయాల్లో విలువలు, రాజకీయాల్లో పాటించాల్సిన మంచి మర్యాద తెలియని ఒక అప్పలరాజు అనే వాడికి ఎమ్మెల్యేగా గెలవడమే ఒక జాక్పాట్ అయితే అతన్ని తీసుకొని వెళ్ళి మంత్రిగా 4 సంవత్సరాలు ఉంచారు.